హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్నిక్స్ ఎపిసోడ్ నెంబర్ 27. ఈ రోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 9, 2020. టైం చూసుకున్నట్లయితే 7:45 PM అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఏదైతే ఓటీటీ అప్లికేషన్స్ కి సంబంధించిన ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా ఎలా పొందాలి అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేశాను. దాంతో పాటు రెడ్మీ 9 మొబైల్ అయితే అన్బాక్స్ చేసి ఒక క్విక్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేశాను అనమాట. సో ఈ రెండు వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే మెన్షన్ చేస్తాను, ఒక్కసారి వీళ్ళు చెక్ చేయండి. ముఖ్యంగా రెడ్మీ 9 అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ చూడండి. మీకు ఈవెన్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి ఒక లైక్ చేసి వెళ్ళిపోండి, ప్రాబ్లం అయితే లేదు. సో దానివల్ల మన ఛానల్కి ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది. నేను ముందు ఇంకా మంచి ప్రొడక్ట్స్ అయితే కొని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. మన ఛానల్లో చాలా ప్రొడక్ట్ అన్బాక్సింగ్స్ అయితే చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో న్యూస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన వీడియోస్ ని, మన ఛానల్ ని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ కాస్త గ్రో అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మీకు వీడియో నచ్చితే మీకు పోయేదే ఉండదు, ఒక లైక్ చేయండి. మాకైతే కాస్త ఒక ఎనర్జీ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట అది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి జియో నుంచి రీసెంట్ గానే జియో వాళ్ళ ఏజిఎం సమ్మిట్ లో గూగుల్ తో అయితే పార్ట్నర్షిప్ తీసుకొని మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకురాబోతున్నట్టు వాళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారనమాట. బట్ ఈ రోజు జియోకి సంబంధించిన ఒక ఇంటర్నల్ సోర్స్ అయితే మనకు బయటకు వచ్చింది. సో ఈ సోర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు డిసెంబర్ 2020 లోపు ఇండియాలో 100 మిలియన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకి క్లియర్ గా ఈ రిపోర్ట్ లో అయితే తెలుస్తుంది. అంటే దగ్గరగా 10 కోట్ల అఫోర్డబుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. వీళ్ళు గూగుల్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ ఫోన్స్ అన్నిటిని మనకి 5,000 రూపాయల లోపే లాంచ్ చేయబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. రైట్ నో మనకి ఆ జియో ఫోన్స్ చూసుకున్నట్లయితే కాయ్ ఓఎస్ మీద రన్ అవుతూ ఉన్నాయి. మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ అంతా ఎఫిషియెంట్ గా అయితే పనిచేయదు అనమాట కాయ్ ఓఎస్. అందుకని వీళ్ళు గూగుల్ తో పార్ట్నర్షిప్ తీసుకొని కంప్లీట్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ ఒక్క విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది, ఇది మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ తో వస్తుందా లేకపోతే ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తున్నారా అని మనకైతే ఇంకా ఐడియా లేదు. సో మరి చూడాలి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తూనే ఉంది. రెడ్మీ 9 ప్రో మ్యాక్స్ తో స్టార్ట్ చేసి లాస్ట్ వీకే వీళ్ళు రెడ్మీ 9A అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంకా ఈ 9 సిరీస్ అయితే ఎండ్ అవ్వలేదన్నమాట. రెడ్మీ 9i స్మార్ట్ ఫోన్ వీళ్ళు సెప్టెంబర్ 15వ తారీఖు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. నాకు అర్థం కావట్లేదు అసలు ఇన్ని ఫోన్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు. ఇన్ని ఫోన్స్ లాంచ్ చేయడం వల్ల కన్స్యూమర్స్ కూడా అయితే చాలా కన్ఫ్యూజన్ అయిపోయి అసలు ఏ ఫోన్ కొనాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ రెడ్మీ 9A స్మార్ట్ ఫోన్ మనకి ఏదైతే లాస్ట్ వీక్ లాంచ్ చేశారో రెడ్మీ 9A ఫోన్ దానికి ఒక అప్గ్రేడెడ్ వేరియంట్ లాగా అయితే తీసుకొస్తున్నారు అనమాట. సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, బట్ ఇది మనకి 4GB ర్యామ్ మోడల్ తో అయితే రాబోతుంది. సో దీని ప్రైస్ వీళ్ళు అరౌండ్ 8,000 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారని మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంచుమించు ప్రైజెస్, ఫోన్స్ అన్ని ఒకటే ప్రైస్ దగ్గర అయితే లాంచ్ చేస్తున్నారు. వీళ్ళకి తోడు పోకో కూడా అయితే వచ్చేస్తుంది రెడ్మీ రీబ్రాండెడ్ ఫోన్స్ వేసుకొని. సో మరి వీళ్ళే ఫోన్స్ ఇన్ని లాంచ్ చేసుకొని కొట్టుకుంటున్నారు ఒకటే ప్రైస్ దగ్గర. మరి కన్జ్యూమర్స్ అయితే అసలు ఏ ఫోన్ కొనుక్కోవాలో క్లారిటీ లేక లిటరల్లీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని చెప్పుకోవచ్చు. అందుకే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 11 అఫీషియల్ గా ఈ రోజు మనకి పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కి అయితే రోల్ అవుట్ చేసింది. ఇది స్టేబుల్ అప్డేట్ అనమాట. సో పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు మనకి షామీ, వన్ ప్లస్, ఒప్పో స్మార్ట్ ఫోన్స్ కూడా అయితే మనకి కొన్ని ఫోన్స్ కి అయితే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. సో మీరు పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంకేదైనా స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నట్లయితే హై అండ్ డివైజెస్ యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వస్తూ ఉంది. అలాగే గూగుల్ మనకి ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అయితే అఫీషియల్ గా మనకి రోల్ అవుట్ చేస్తుంది కాబట్టి ఒప్పో కూడా అయితే కలర్ ఓఎస్ 11 తీసుకురాబోతున్నట్టు ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. సెప్టెంబర్ 14వ తారీఖు దీనికి సంబంధించి గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఒప్పో కలర్ ఓఎస్ 11 అనమాట. ఆల్రెడీ రియల్మీ వాళ్ళు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. రియల్మీ UI 2.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అయితే తొందరలో రాబోతున్నట్టు. ఇది మనకి ఒప్పో ఏదైతే లాంచ్ చేయబోతుందో కలర్ ఓఎస్ 11 దాన్ని కొంచెం చేంజెస్ చేసి రియల్మీ UI 2.0 లాగా అయితే తీసుకొస్తారనమాట రియల్మీ వాళ్ళు. అందుకే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ ఎస్ ప్రో అని చెప్పి ఒక వాచ్ ని వీళ్ళు రీసెంట్ గా జరిగిన ఐఫా ఈవెంట్ లో అయితే అనౌన్స్ చేశారు. బట్ ఈ రోజు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, లైవ్ ఇమేజెస్, ఎవ్రీథింగ్ అయితే మనకి క్లియర్ గా ఒక రిపోర్ట్ ద్వారా అయితే బయటకు వచ్చేసినాయి. చూసుకోవచ్చు మనకి వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వాచ్ చూడడానికి బాగుంది. ఈసారి దీన్ని AMOLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు, రౌండ్ డైల్ తో అయితే తీసుకొస్తున్నారు.
తీసుకొస్తున్నారు అనమాట. హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, SpO2 సెన్సార్ ఉంటుంది, అండ్ మనకి బిల్ట్ ఇన్ GPS తో వస్తుంది. సార్ దీన్ని కొంచెం ప్రీమియం గా అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ ఒక 8,000-9,000 దగ్గర తీసుకొస్తారని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ వాచ్ మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి యాపిల్ నుంచి యాపిల్స్ మచ్ అవైటెడ్ లాంచ్ ఈవెంట్ iPhone 12 సిరీస్ లాంచ్ ఈవెంట్ మనకి అఫీషియల్ గా సెప్టెంబర్ 15వ తారీఖు అయితే జరగబోతుంది. యాపిల్ దీనికి సంబంధించి మీడియా ఇన్విటేషన్స్ కూడా అయితే పంపిస్తుంది ఈ రోజు నుంచి. సో యాపిల్ ప్రియులందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి 4 ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max అండ్ iPhone 12 Pro Max Pro అని చెప్పేసి 4 ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ iPhone 12 మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయబోతున్నారు. దీని ప్రైస్ మనకి అరౌండ్ 40,000 దగ్గర లాంచ్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి, సెప్టెంబర్ 15వ తారీఖు వీటికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోతాయి. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వివో నుంచి వివో V19 రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు ఒక 2 months బ్యాక్. ఇప్పుడు వివో V20 సిరీస్ కూడా మనకి అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అవబోతున్నట్టు మనకి ఒక సోర్స్ అయితే బయటకు తీసుకొచ్చింది అనమాట. సో వివో V20 సిరీస్ దసరా కన్నా ముందే లాంచ్ చేసి, దసరా సేల్స్ ఉంటాయి కదా, ఫెస్టివ్ సేల్స్, ఈ సేల్స్ లో అయితే సేల్ తీసుకురాబోతున్నట్టు మనకి ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. సో V20 అంటే ఈసారి వీళ్ళు 3 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. వివో V20, V20 Pro అండ్ V20 SE అనమాట. సో మరి చూడాలి, వీళ్ళు ఓకే ఫోన్స్ బాగానే ఉంటాయి, మంచి కెమెరా సెటప్ ఉంటుంది, మంచి డిస్ప్లే తో తీసుకొస్తూ ఉంటారు. బట్ ప్రాసెసర్సే మరీ ఓల్డ్ ప్రాసెసర్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ ప్రైస్ బాగా ఓవర్ అయితే పెడుతూ ఉంటారు. సో ఈసారి V20 సిరీస్ అన్న కొంచెం తక్కువ ప్రైస్ లో తీసుకొస్తే డెఫినెట్ గా వీటికి మంచి సేల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక లాస్ట్ న్యూస్ చూసుకుంటే జియోని నుంచి జియోని M12 Pro అనే ఒక ఫోన్ ఈ రోజు చైనాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే దీని ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 6GB RAM 128GB వర్షన్ లో అయితే లాంచ్ చేశారు. 7,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో 6GB RAM 128GB వేరియంట్ ఫోన్ మనకి 7,000 లాంచ్ చేశారు. కిల్లర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి MediaTek Helio P60 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. మనకి HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ మాత్రం అదిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ప్రైస్ ఇంకా అదిరిపోయింది అనమాట. 7,000 రూపాయలు పెట్టారు. ఒకటే మోడల్ 6GB RAM 128GB 7,000 లాంచ్ చేశారు. సో ఇలాంటి ఫోన్స్ ఇండియాకి ఎందుకు తీసుకురారు అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. జియోని ఇంతకు ముందు కూడా ఇంకొక ఫోన్ అయితే లాంచ్ చేసింది ఇలాగే. సో అది కూడా మనకి ఇప్పటివరకు ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. మరి చూద్దాం, అట్లీస్ట్ ఈ ఫోన్ అయినా ఇండియాలో లాంచ్ చేస్తారేమో. ఒకవేళ ఇండియాలో ఇదే ప్రైస్ కి ఇదే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేస్తే కిల్లర్ ఫోన్ అవుతుంది అనమాట 10,000 రూపాయల లోపు. సో అది గైస్ ఈ రోజు టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ మీకు టెక్ న్యూస్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే టెక్ న్యూస్ ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్.